హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BHEEMA రెసిపీ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. రండి, ఈరోజు మన వీడియోలో ఎగ్ బిర్యానీ ఎలా చేసేది అని చూస్తాము. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఎగ్ బిర్యానీ ఎలా చేసేది అని చూస్తామండి. ముందుగా నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి. 6 ఎగ్ తీసుకుంటాను. బాయిల్ చేసి దాన్ని తీసుకొని అదే కుక్కర్ కడిగి పెట్టుకున్నానండి. కుక్కర్ ఫస్ట్ వేడి చేసుకుంటాము. కుక్కర్ వేడి అయ్యాక అందులోకి ఒక 4 స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని పొడిగా కట్ చేసుకోండి. ఆనియన్స్ 2 తీసుకున్నాను. పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. అది బాగా ఫ్రై చేసుకుంటాము. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది. ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటారంటే ఫ్రై అవుతుందండి. ఇది ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుంటాము. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఎగ్స్ తీసుకుంటామండి. ఎగ్ ఒక కత్తి ఎత్తుకొని దాని సెంటర్లో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి. అప్పుడే ఎగ్స్ అనేది ఆయిల్లో ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటారంటే మసాలా అనేది ఎగ్స్కి బాగా పడుతుంది. చూడండి, ఆయిల్లో 1 స్పూన్ అంతా చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. దీనిలోకి కొంచెం అంటే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాము. ఇందాక కట్ చేసి పెట్టుకుంటాం కదా ఎగ్స్, దాన్ని వేసుకొని దీనిలో బాగా కొంచెం ఫ్రై చేసుకుంటామండి. ఊరికి ఒక 2 సెకండ్లు ఫ్రై చేసుకుంటామండి. కొంచెం ఫ్రై అయితే చాలు. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటామంటే ఎగ్స్ టేస్టీగా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే చాలు. ఒక 2 నిమిషాలు అట్లా చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాము. అదే ఆయిల్లో 2 ఏలక్కి, 1 చెక్క, 2-3 ఆకు పలావాకు, కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర, కొంచెం పుదీనా అండి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటాం. దీన్ని ఫ్రై అయ్యాక పొడిగా కట్ చేసుకోండి. ఒక ఆనియన్ అనేది వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటామండి, చాలా వద్దు. దానిలోకి ఇప్పుడు ఒక టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నాను, దాన్ని కూడా వేసుకుంటాం. దీనిలో కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటాము. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తారంటే టమాటా అనేది త్వరగా మెత్తబడుతుంది. మెత్తబడినాక ఒక 1/2 స్పూన్ అంతా చిల్లీ పౌడరు, 1 స్పూన్ అంతా ధనియా పౌడరు, ఇక్కడ నేను 1 స్పూన్ అంతా బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చును, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చూడండి, అది బాగా ఫ్రై చేసుకున్నాక ఇందాక ఎగ్ ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని వేసుకుంటా ఉన్నాను. వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాము. ఇక్కడ మీకు ఎగ్స్ కావాలంటే రైస్లో వేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో వేసుకోవచ్చు అండి. మసాలాలో 2 మినిట్స్ అట్లా ఉడకపెట్టుకుంటామండి. దీన్ని మసాలా అనేది ఎగ్కి బాగా పడుతుంది. ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేసుకొని కలుపుకుంటాము. ప్లేట్ మూసుకొని ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకుంటామంటే చాలు. ఇక్కడ బాస్మతి రైస్ అండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ అంతా బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాను. దాన్ని దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకుంటాము. ఇది బాగా కలుపుకున్నాక దీనికి తగినంత నీళ్ళు పోసుకుంటామండి. ఇక్కడ 1.5 గ్లాస్ అంతా రైస్ ఎత్తుకున్నాను. దీనికి 2.5 గ్లాస్ అంతా వాటర్ అనేది పోసుకుంటాము. కొంచెం తక్కువగానే పోసుకున్నానండి. 1.5 గ్లాస్కి 3 గ్లాస్ అంతా పోయకూడదు.
ఇది బాస్మతి రైస్ కదా, జల్దీ బాయిల్ అయిపోతుంది. 2.5 గ్లాస్ పోసుకుంటే చాలు. నీళ్ళు పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుంటాం దీన్ని. చూడండి, ఇది బాగా మిక్స్ అయ్యాక దీనిలో ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా దీనిలో వేసుకుంటాము. వేసుకొని ఒకసారి కలిపేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటామండి. వేసుకున్నాక దీన్ని కలిపేసి కుక్కర్ ముచ్చులు అనేది మూసేస్తాము. కుక్కర్ ముచ్చులు మూసేసి విజిల్ అనేది పెట్టుకొని దీన్ని ఒక విజిల్ పెట్టుకుంటామండి. చాలు, ఒక విజిల్ పెట్టుకుంటామంటే కరెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, బాగా ఉడికింది. ఇది ప్రెషర్ అనేది తీస్తాము. ప్రెషర్ తీసి కొంచెం చల్లారాక విజిల్ అనేది తీసేసి కుక్కర్ ఓపెన్ చేస్తామండి. చూడండి, బాగా ఉడికింది. చూడండి, బాగా బాయిల్ అయింది. మసాలా అనేది బాగా రైస్ పట్టుకున్నాం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది. చూడండి, ఎంతో స్పైసీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం ఇప్పుడు. చూడండి ఎంత కలర్ఫుల్గా అయింది, బాగుంది కదా. చూడండి, ఒక విజిల్ పెట్టుకుంటే చాలు, ఇలా పొడి పొడిగా బాగా వస్తుంది. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. తినడమే ఆలస్యం. చూడండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని సర్వ్ చేసుకుంటామంటే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి కొన్ని వీడియోతో మళ్ళీ కలుస్తానండి.